తమిళంలో వడివేలు స్టార్ కమెడియన్గా తన కెరియర్ను సుదీర్ఘకాలం పాటు పరిగెత్తించాడు. ఇక మలయాళంలో ఫహాద్ ఫాజిల్ క్రేజ్ గురించి మనకి తెలియంది కాదు. ఈ ఇద్దరి కాంబినేషన్లో దర్శకుడు సుధీష్ శంకర్ ఒక ప్రాజెక్టును సెట్ చేశారు. ఆ సినిమా పేరే మారీసన్. ఆర్.బి. చౌదరి నిర్మించిన ఈ సినిమా జూలై 25వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ నెల 22వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రెండు ప్రధానమైన పాత్రలతో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. కథ: దయాల్, ఫహాద్ ఫాజిల్ ఓ చిల్లర దొంగ. తన కంటికి కనిపించిన ఖరీదైన వస్తువులను కాజేయకుండా వదలడు. జైలు నుంచి ఇలా విడుదల కాగానే అలా దొంగతనాలు మొదలుపెడతాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే అతను ఒక ఇంటికి దొంగతనానికి వెళతాడు. ఆ ఇంట్లో అతనికి వేదాచలం, వడివేలు ఒంటరిగా కనబడతాడు. అతను ఒక గొలుసుతో బంధించబడి ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. తాను అల్జీమర్స్తో బాధపడుతున్నానని, అందువలన తాను ఎక్కడికైనా వెళ్ళిపోతానని తన కొడుకు కుమార్ తనని బంధించాడని వేదాచలం చెబుతాడు. తాను ఆ ఇంట్లో నుంచి బయటపడాలని అనుకుంటున్నాని, తనని విడిపిస్తే 25,000 ఇస్తానని దయాల్తో వేదాచలం చెబుతాడు. దయాల్ వెంటనే అతనిని విడిపిస్తాడు. దయాల్ను ఏటీఎం కి తీసుకుని వెళ్లి 25,000 డ్రా చేసి ఇస్తాడు వేదాచలం. అతని అకౌంట్